దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ మే మాసం. చూసారా, ఇంకొక మాసం వచ్చింది. ఆల్ నైట్ ప్రేయర్. దినములు దొల్లిపోతున్నాయి. 4 నెలలు మనము పూర్తి చేసుకుని ఉన్నాము. దేవుడు తన చిత్తంలో మనల్ని నడిపించలాగిన ఈరోజు ప్రార్థనకి కూడుతున్న మనము దేవుడు ఇస్తున్న వాగ్దానము చాలా అద్భుతమైనది. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. యెబేజు గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థనా వీరుడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. పూర్తి వచనము: యెబేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. జాబేజ్ అంటే వేదన పుత్రుడు, దుఃఖ పుత్రుడు. ఏమని పిలవాలి అంటే బెన్ ఓని అంటే దుఃఖ పుత్రుడు. బెనోని బెన్ యామీన్గా మార్చాడు. ఈకాబోదు అంటే ప్రభావము వెళ్ళిపోయాను. కాబోదు అంటే ప్రభావము, ఈకాబోదు అంటే ప్రభావం. చాలాసార్లు మన జీవితంలో మన పేరుని బట్టి ఆనందరావు ఉంటుంది, ఆనందం కనబడదు. సంతోషమ్మ ఉంటుంది, సంతోషం కనబడదు. ఈ రోజున నీవు నేను వాక్యము నేర్చుకుంటున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానములు ఏమని ఉన్నాయంటే, దినవృత్తాంతము 4వ గ్రంథము, ద డిసెండెంట్స్ ఆఫ్ జూదా, యూదా యొక్క చూసారా సంతానం. అంటే ఈరోజు నాకు ఈ వాక్యము నేర్పిస్తూ, యాబేజు దేవుని యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నాడా అంటే అవును. ఇక్కడ యాబేజ్ గురించి మనకేమి ఇవ్వబడుతుంది అనేది మనం చూసినప్పుడు, the descendants of Judah were Perez, Hezron, Carmi, Hor and Shobal. అంటే ఈ యొక్క జూదాకి పెరెజు, హెజ్రోను, కర్మి, హోరు, శోబాలు ఇంకా సంతానం ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు పెరెజు నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. పెరెజుని కనింది పెరెజు జరహుని. ఆ యొక్క తామారు కనింది, కోడలు కనింది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 2 పేర్లు మనల్ని ఆకర్షించేవిగా ఉన్నాయి. 4వ వచనంలో చూస్తే పెనూయేల్, ద ఫాదర్ ఆఫ్ గేదోర్. అయితే పెనూయేల్ అంటే దేవుని ముఖము. ఇక్కడ ఒక వ్యక్తి పేరుగా మనం చూస్తున్నాం. అదే విధముగా ఇక్కడ ఇంకొక పేరు ఉంది. అది ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎఫ్రాతా, హూరు పేరు కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇంకా ద యాన్సెస్టర్ ఆఫ్ బెత్లెహేము అనేది ఒక వ్యక్తి పేరుగా ఈ 4వ అధ్యాయంలో చూస్తున్నాం. అయితే 9వ వచనం నుంచి యెబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేది. అంటే యెబేజుకి ఇంకా సహోదరులు ఉన్నారు. వారందరికంటే ద బెస్ట్ యెబేజు. ఎందుకని? ఈరోజు నేను విన్న స్వరము, నీకు నేను శ్రమలు ఎందుకు పంపుతున్నాను తెలుసా? నీకు కష్టాలు ఎందుకు పంపుతున్నాను తెలుసా? నీ చుట్టూ ఉన్న మనుషుల్ని నీకు ఎదురు తిరిగేటట్లు ఎందుకు చేస్తున్నాను తెలుసా? నీ క్యారెక్టర్ బయటికి తీయడానికి, నీ వ్యక్తిత్వాన్ని బయటికి తీయడానికి, నీలో నేను ఉన్నానని. నీవు అందరిలాగే చేస్తావా? నీవు తొందరపడతావా? లేక నా మీద ఆనుకుంటావా? ఇక్కడ యెబేజు గురించి ఏ విధంగా ప్రారంభించబడింది
అతడు తన సహోదరులందరికంటే ఘనత పొందిన హానరబుల్. ఏ విధముగా కానీ అతని జీవితం చూసినప్పుడు వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేసు. అయితే వేదనతో కన్న వాళ్ళు ఎప్పుడు కూడా, మనకి కష్టాల్లో మనకి తోడుగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా, మన ఇష్టాల్లో ఉండేవారు వదిలేస్తారు కానీ కష్టాల్లో ఉండేవారు మనతో ఉంటారు. అడుగుడి ఇవ్వబడును అంటే ఏంటి? నీవు దేవుణ్ణి అడగాల తప్ప మనుషుల్ని కాదు. అంటే ఇవ్వబడుతుందా అంటే ఇవ్వబడాలి అంటే అడగాలిగా. అయితే నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఇక్కడ అతడు చేసిన మనవిని అతనికి అనుగ్రహించు. మనవిని, ప్రార్థనని, విజ్ఞాపనని, కోరికని కాదు, ఆశని కాదు. నీవు ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఆ ప్రార్థనలో దేవుడు మహిమపరచబడాల, దేవుడు ఘనపరచబడాల. ఉదాహరణకి యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. అప్పటి వరకు యాకోబు జీవితంలో ఒక్క సంఘటన రాయబడింది. ఆ యొక్క జ్యేష్ఠత్వమును అమ్మివేసిన యోశావు కథ దగ్గర, అంతే. అయితే యాకోబు బయలుదేరి వెలుచున్నప్పుడు అక్కడ ఒక దర్శనం చూశాడు. ఆకాశం నుండి భూమికి ఆ నిచ్చెన ఉంది. దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి నీకు నేను చెప్పిన మాట నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. అప్పుడు యాకోబు మామూలుగా, నీవు నన్ను కాపాడి నేను నడుచు మార్గమంతట్లో నీవు నాకు తోడై ఉండి తిరిగి, అంటే నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఆ ఉండడానికి నువ్వు చేస్తే నువ్వు నాకు దేవుడివై ఉంటావు. తిరిగి నా పితరుల దగ్గరికి నన్ను క్షేమంగా తీసుకొస్తే నేను నిలబెట్టిన ఈ స్తంభము మందిరం అవుతుంది. అయితే ప్రాసెస్ గుండా వెళ్ళాడు. వెనక్కి వచ్చాక ఇదే యాకోబు ఏమని ప్రార్థిస్తున్నాడు? ఆదికాండము 32:26, తెల్లవారుచున్నది నన్ను పోనిమ్ము అని చెప్పినప్పుడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు తప్ప నన్ను ఆశీర్వదించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రోజు మామూలుగా చెప్పాడు, అక్కడ దేవుడు చెప్పాడు. కానీ నువ్వు అడగకుండా అవ్వదు. నీకు తెలియాలి, నువ్వు నేర్చుకోవాలి. దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించేవాడు, దేవుడు మాత్రమే కీడును కలుగు చేయవాడు, దేవుడు మాత్రమే హృదయాలను మార్చు, దేవుడు మాత్రమే సమస్తము చేయగలడు అని నువ్వు గ్రహించాలి అని, నీవు దేవుని యందు లక్ష్యం ఉంచాలి అని, దేవుడు నీ ద్వారా మహిమను పొందాలని ఇక్కడ తెల్లవారుచున్నది నన్ను. ఎందుకు తెల్లవారుజామున ప్రార్థన అంత ప్రాముఖ్యం ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ రోజున 4వ జామున, ఆ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు సమాధిని గెలిచింది తెల్లవారుజామున కదా. మరి ఈ రోజున మన జీవితాల్లో నీకు కష్టం వచ్చినా మనవి చేసిన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వారితో వీరితో మాట్లాడమాక, చెప్పమాక. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? కోరికలు అన్నాను కదా. మరి కోరికలు ఎలా ఉంటాయి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం, మీలో యుద్ధములు, పోరాటములు మీరు పెట్టుకున్నారు. అయితే దేని నుండి? కంఫర్ట్ జోన్. ఒకళ్ళు ఏమి అనుకోడు, ఆశించుతున్నారు, మీకు దొరకట్లేదు. చూసా, ఆశలను కాదు. అది ఏంటండి పాస్టర్ గారు? ఆశగల ప్రాణమును తృప్తిపరచు. ఆశగల ప్రాణమును దేని మీద? నేను నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ కొరకు నేను కనిపెట్టుకుంటూ. అన్నీ కూడా దేవుని మీద మనము ఆధారపడాలని, మన ఆశ దేవుని మీద ఉండాలని. ఇక్కడ నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకోనలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ. మీరు అడుగుచున్నారు కానీ మీకేమీ దొరకట్లేదు. మీరు ఒకవేళ అడిగినా కూడా భోగముల నిమిత్తం అని ఉంది తెలుగులో. ఫర్ యువర్ కంఫర్ట్స్ అంటే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు.
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుడు కృపనిస్తాడు, దేవుడు కనికరము చూపిస్తాడు. ఇక్కడ అహంకారులను ఎదిరించి దీనులను ఆదరిస్తాడు. ఇక్కడ దీనత్వం, అన్నదమ్ములందరూ వెలివేశారు, తల్లి సైతం వేదన అని పిలుస్తుంది. అతని జీవితం అన్యాయం అయిపోయిన స్థితి, అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉన్న స్థితి. ఇక్కడ దేవునికి లోబడి ఉండుడి అని ఉంది. సబ్మిట్ అంటు గాడ్ యు విత్ యువర్ ఫుల్ హార్ట్. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీవు ఎప్పుడైతే సమర్పించుకుని ఉంటావో అపవాదిని ఎదిరించుడి. అపవాది నువ్వు నేను ఎదిరించాల్సిన అవసరం లేదు. దేవునికి మనము లోబడి ఉండుటే అపవాది ఎదిరించుట. నీవు లోబడవు అని చెప్పి నీకు కష్టాలు తీసుకొస్తాడు, బాధలు పెడతాడు, మాటలు 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 కోటలు దాటుతాయి. నీ క్యారెక్టర్ని వాళ్ళు అసాసిన్ చేస్తారు, టార్గెట్ చేస్తారు. ఎప్పుడైతే వాడు నీ దగ్గర రాలేడు, కారణము దేవుని కంచి ఉంది. అంటే ఇక్కడ ప్రార్థన చేయడానికంట యోహాను గారు ఏమని రాస్తున్నారు? మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మనకు కలిగి ఉన్న ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. అంటే అదేంటండి? ఆయన నా నామమున మీరు నన్నేమి అడిగినని, నా నామము ఎందుకు? అన్య జనులలో భయంకరమైన నామం, నా నామము అన్ని నామముల కంటే ఘనమైన నామం. నా నామము పెట్టబడిన మిమ్మల్ని బట్టి నా నామం దూషింపబడుచు. కనుక ఆయన నామమును మహిమకు పరిచే వారముగా, ఆయన నామమును ఘనపరిచే వారముగా, ఆయన నామమును స్వతంత్రించుకున్న నీవు నేను ఆయన బిడ్డలుగా, అపార్ట్ ఫ్రమ్ మీ యు కెన్ డూ నథింగ్. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. కనుక ఆయన యందు అంటుకట్టబడి దేవుని చేత దీవించబడిన వాడు ఈ విధముగా ఉండును అని నిన్ను చూసి ఎంచుకున్నాడు. ఈ విధమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఈ విధమైన సంభాషణ మనలోంచి రావాలి. కనుక మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించు. కాదు, నీవు ఏది అడుగుతున్నా కూడా ఆయన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. కానీ నీవు అడిగిందాన్ని ఇవ్వగలడు. కానీ ఇవ్వాలి అంటే అది మేలే చేస్తాడు, కానీ చెడు చెడుగా నీవు దేన్ని బట్టి అడుగుతున్నావు? కనుక మన మనవి మనకి అంటే కలిగి ఉన్నవని ఎరుగుదుము. ఇప్పుడు నేరుగా ఏమని అడుగుతున్నాడు యబ్బేజు? తన స్థితిగతులను బట్టి. నెంబర్ 1, తల్లి ఆ భయంకరమైన పేరు పెట్టింది. ఎటువంటి పేరు పెట్టింది అని అంటే యబ్బేజు అంటే అర్థం ఏంటంటే దుఃఖము. మనం నేర్చుకున్నాం, ఇక్కడికి ఏమవసరం. కానీ అతని సహోదరుడు అందరూ ఇక్కడ ఒక యోసేపు కోసం చెప్పొచ్చు, దావీదు కోసం చెప్పొచ్చు, ఎప్పుడూ కూడా నీవు ఉన్న నీ యొక్క లొకాలిటీలో, నీ సరౌండింగ్స్ లో నువ్వు శ్రేష్ఠుడై ఉండాలి. ఇక్కడ ఇతను వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. రెండవది ఏంటంటే అక్కడ అతని పేరుని బట్టి అందరూ కూడా అతన్ని నిందించేవారుగా, తిరస్కరించేవారుగా ఉన్నారు. అయితే తనకి ఉన్న కొన్ని సమస్యల్లో ఇతను యబ్బేజు యోధా గోత్రం నుంచి, అక్కడ మిగిలిన వాళ్ళ పేర్లు మాత్రం రాసుకు వెళ్ళిపోయారు. కానీ ప్రార్థనా పరుడు, వీరుడు. నీవు పేరు రాయబడ్డం జీవ గ్రంథంలో చాలా గొప్ప కార్యమే. కానీ నీవు చేసిన గొప్ప కార్యము ఏమిటయ్యా అంటే, నెంబర్ 1, ఇతని యుద్ధాలు చేసినట్లు రాయబడలేదు. నెంబర్ 2, ఏదో గొప్ప కార్యాలు చేసినట్లు రాయబడలేదు. కానీ దేవుని నమ్మడమే ప్రార్థన చేయడం, దేవుని దగ్గర నుంచి పొందుకోవడమే ఆశీర్వదించబడడం. ఇక్కడ మనము చూసినప్పుడు యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, అంటే దేవుడు, అందరూ దేవుడు అంటున్నావు, కానీ ఏ దేవునికి మొర్ర పెడుతున్నావు? ఇక్కడ చెప్పబడుతుంది ద గాడ్ ఆఫ్ జాబేజ్. అంటే ఆ యొక్క దావీదు వంశములో వేదన ఉంది. ఆ వేదనలో మొర్ర పెడుతున్నవాడు. నీకు నాకు శ్రమ కలుగుతున్నప్పుడు మొర్ర పెట్టవానికి
చెప్పబడుతున్న వాడు, అంటే అతని పేరు మార్చబడలా. వేదన వేదన వేదన. కానీ దేవుడు పేరు మార్చలా. అతని స్థిరమైన హృదయాన్ని చూసి అతని స్థితిని మార్చాడు దేవుడు. నీకు నాకు మారాల్సింది పేరు కాదు, స్థితి. అంటే స్టాండర్డ్ అనుకున్నాను నేను ఇంతవరకు, స్టైల్ అనుకున్నాను కాదు. కాన్ఫిడెన్స్. నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు, నీ ధైర్యాన్ని పెంచుతాడు, నీ స్థిరత్వాన్ని పెంచుతాడు. ఇక్కడ 4 పాయింట్స్ ఎంచుకున్నాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి, అంటే యూఆర్ ద వన్ హూ కెన్ బ్లెస్ మీ. నీవు మాత్రమే సత్యముగా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించువాడవు. నీవు మాత్రమే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? నా సరిహద్దును విశాలపరిచి, అంటే ఎక్స్టెండ్, నన్ను వ్యాప్తి చెందించి. ఇక్కడ మీకు ఏదో కనబడుతుంది కదా, అక్కడ దేవుడు ఆదాముని ఆశీర్వదించింది, నోవాహుని ఆశీర్వదించింది. నిశ్చయముగా మీరు ఆశీర్వదించి అభివృద్ధి చెంది విస్తరించి, కనుక నీవు నన్ను విస్తరింపచేయి. నువ్వు నన్ను విస్తరింపచేసి, అంటే మన సువాసన వెళ్ళాలి అంటే, మనము విస్తరించాలి అంటే, ద సీడ్ ఆఫ్ డేవిడ్, ద సీడ్ ఆఫ్ అబ్రహాం, ద సీడ్ అంటే నీవు వ్యాప్తి చెందాలంటే ఏది వ్యాప్తి చెందించేవాడిగా ఉంటావు? మంచితనమా, నీ సువాసన, నీ ఘనత, నీ దేవుని నామమా, నీలోంచి ఏది తీయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు విస్తరించాలి, వ్యాప్తి చెందాలి. కానీ ఏ విషయంలో వ్యాప్తి చెందాలి అని దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ మనము చూసినప్పుడు 3వ పాయింట్ ఏమంటున్నాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. అంటే నేను ఏది చేసినా కూడా నీవు నాకు తోడుగా ఉండు. నీవు అన్నింటికంటే గొప్ప ధైర్యం ఏంటో చెప్పిన, ఆస్తులు అంతస్తులు కాదు, ఏమీ కాదు, చేతిలో చేసి నేను నీకు తోడుగా ఉన్నాను, పద వెళ్దాం. ఊరంతా తిరగబడ్డా పర్లేదు, నీ చేతిలో చేసి నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పే ఒక్కరు ఉంటే చాలు. భర్త భార్య ఎందుకు వేస్తారు తెలుసా? చెయ్యవడానికి కాదు, కష్టమైన నష్టమైన. కానీ ఎక్కడ వాళ్ళు అటు మేడలు కడతారు, వీళ్ళు ఇటు మేడలు కడతారు. ఏ రోజైనా దేవుని మందిరము కట్టడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తానుసారముగా, దేవుని హృదయానుసారముగా ఇక్కడ చెప్పబడుతుంది. నిశ్చయముగా నీవు నాకు తోడుగా ఉండు. నీవు తోడుగా లేదే, అపార్ట్ ఫ్రమ్ మీ యు కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు. నీవు నాకు కావాలా, నీవు నాకు తోడుగా ఉండు. పిచ్చోడైపోతాడు దేవుడు, నీవు నాకు కావాలా, నీవే అంతే కదా, నీవు నాకు కావాలా. 4వది, కీడు రాకుండా నీవు మాత్రమే నన్ను కాపాడగలవు, నీవు తప్ప ఎవరు కాపాడలేదు. చాలు జరిగింది. కీడు రాకుండా నువ్వు తప్పించు. ప్రొటెక్ట్ ఫ్రమ్ ది ఈవిల్ వన్. ఆ పరలోక ప్రార్థనలో దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము, శోధనలో పడకుండా తప్పించుము. నాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంటే ఆయన మీద ఆధారపడడానికి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఘనపరచబడును గాక. ఏ రోజునైతే ఆ ప్రేయర్ వారియర్ కాదు, ప్రేయర్ పాయింట్స్ కాదు, ఆయన నామము ఘనపరచబడే విధముగా. అక్కడ మరియా మాత్రం ఇద్దరు ప్రజెంట్ చేశారు, కానీ మరియా హైలైట్ చేస్తుంది, నీవు మాత్రమే కనపరిచేవాడుగా. ఏ రోజునైతే ఆ విధముగా నీ కార్యాలు ఉంటాయో, నీ ప్రార్థన ఉంటుందో, వెదకుడి దొరుకును కాదు, దేవుని చిత్తమును వెతికేవాడిగా. అమ్మో ఇలాగైతే దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా అంటే నీలో నీవు ఆ నడి నెత్తి నుంచి ఆరి కాలి వరకు కూడా దేవుని హృదయము ఎరిగిన వాడవై, దేవుని చిత్తం ఎరిగిన. ఈరోజు యాబేజ్ గురించి నేర్చుకుంటున్న మనము, అతని పేరు మార్చబడలేదు, అతని తల్లిదండ్రుల కోసం స్పష్టంగా రాయబడలేదు, అతని యొక్క స్థితిగతి ఎలాగా ఎక్కడి నుంచి మారిందో కూడా ఇవ్వలేదు.
కానీ అతను ప్రార్థన చేసిన 4 పాయింట్లు మాత్రము రాసి పెట్టబడి ఉంది. అంతమంది చరిత్ర రాశారు, అంతమంది వంశావళి రాశారు, అయితే ఈ వ్యక్తి కోసం గొప్పగా రాయబడి ఉంది. అటువంటి భాగ్యము నీకు నాకు దేవుడు ఇవ్వాలి అంటే ఇంతే చిన్న జీవితము. ఆ చిన్న జీవితాన్ని దేంతో గడిపేస్తున్నావో ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నినాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా ఈ రాత్రంతా ప్రార్థనలో చేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామము హెచ్చించే వారంగా అనేక మందికి దీవెన కరముగా మేము ఎలా ప్రార్థన చేస్తున్నాం, దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, కోరికల ఆశల నీ నామము ఘనపరిచే వారంగా చేయమని, ఎవ్వరిని తోసివేక అందరికీ సమస్తము సమకూర్చుకోవడమని యేసునామమున దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను దీవించుగాక.